జెఫ్రీ ఎప్స్టీన్. ఈ పేరు వినగానే కొంతమందికి ఇదో సెక్స్ ట్రాఫికింగ్ కేస్, మరి కొందరికి ఇది పవర్, పాలిటిక్స్ మరియు మనీ కలిసిన ఒక డార్క్ నెట్వర్క్ అని తెలుసు. కానీ ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత ఇంటర్నెట్లో మరింత ఎక్స్ట్రీమ్ స్టోరీస్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. సాటానిక్ రిచువల్స్, హ్యూమన్ సాక్రిఫైస్ జరిగాయని, అలాగే మనుషుల మాంసం తిన్నారని, ఇలా భయంకరమైన కథలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. నేను మీకు ఒక లైన్ క్లియర్గా చెప్పగలను, అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో ఇంకా ఎలాంటి విషయం కన్ఫర్మ్ ఎవిడెన్స్తో కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ ఎపిసోడ్లో ఫ్యాక్ట్స్ ఏవి, అలిగేషన్స్ ఏవి, రూమర్స్ ఏవో తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. జెఫ్రీ ఎప్స్టీన్ 1953లో న్యూయార్క్లో జన్మించాడు. అతను కాలేజ్ పూర్తి చేయలేదు. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ తర్వాత ఫినాన్షియల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడి నుండి అతను రిచ్ పీపుల్కి మనీ మేనేజ్ చేస్తూ పనిచేసేవాడు. ఇప్పటికీ చాలామందికి ఒకటే క్వశ్చన్, న్యూయార్క్లో ఒక మ్యాన్షన్, ఫ్లోరిడాలో లగ్జరీ హౌస్, ప్రైవేట్ జెట్, ఒక ప్రైవేట్ ఐలాండ్, ఇవన్నీ ఎప్స్టీన్కి ఎలా వచ్చాయి? అతను నిజంగా అంత పవర్ఫుల్ పీపుల్తో కనిపించేవాడు, మరి అతనికి అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? పవర్ఫుల్ పీపుల్తోని కనిపించినంత మాత్రాన అతను క్రైమ్ చేసినట్టేనా? మీ ఒపీనియన్ ఏంటి? 2005లో ఫ్లోరిడాలో ఒక 14 ఇయర్స్ అమ్మాయి ఫ్యామిలీ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయి చెప్పింది వింటే మీరు కూడా షాక్ అవుతారు. ఎప్స్టీన్ తన ఇంటికి పిలిచి అసభ్యకరంగా బిహేవ్ చేశాడని ఇన్వెస్టిగేషన్లో ఇంకొంతమంది అమ్మాయిలు కూడా ముందుకు వచ్చారు. 2008లో కేసు సెటిల్ అయ్యింది. ఎప్స్టీన్ జైలుకు వెళ్ళాడు. కానీ కేవలం 13 months మాత్రమే స్పెషల్ పర్మిషన్తోనే ఉండి బయటకు వచ్చాడు. ఇంకో విషయం చెప్పనా, డే టైంలో అతనికి బయటకు వెళ్ళే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఇది అప్పట్లో చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. 2008లో ఎప్స్టీన్కి 13 నెలల జైలు శిక్ష మాత్రమే మీకు తెలుసు. కానీ ఇక్కడే ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, జైల్లో ఉన్నప్పుడు కూడా అతను వీక్కి 6 days మాత్రం బయటకు వెళ్ళే పర్మిషన్ పొందాడు. ఇది నార్మల్ ప్రిజనర్స్కి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కదా, మీరేమంటారు? మియామి హెర్లాండ్ అనే న్యూస్ పేపర్ 2018లో ఇన్వెస్టిగేట్ చేసి ఈ డీల్ గురించి ఎక్స్పోజ్ చేసింది. ఆ న్యూస్ తర్వాత కేసు మళ్ళీ రీఓపెన్ అయింది. ఇది రియల్ టర్నింగ్ పాయింట్. 2019 జూలైలో ఎప్స్టీన్ని మళ్ళీ న్యూయార్క్లో అరెస్ట్ చేశారు. ఈసారి సీరియస్ ఛార్జెస్ విధించారు. అలాగే మైనర్ ట్రాఫికింగ్ కేసు కూడా తోడైంది. ఆ రోజు కోర్టు హియరింగ్ మొదలవబోయే సమయం. ఆ రోజు డేట్ వచ్చేసి August 10, 2019. ఎప్స్టీన్ తన జైలు సెల్లో చనిపోయి పడున్నాడు. ఇన్వెస్టిగేషన్ తర్వాత గవర్నమెంట్ అది సూసైడ్ అని తేల్చి చెప్పిన ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలానే క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. సీసీ కెమెరాస్ పనిచేయకపోవడం, గార్డ్స్ ప్రాపర్గా చెకింగ్ చేయలేదని రిపోర్ట్స్, అలాగే తన మెడికల్ రిపోర్ట్స్ చూస్తే కూడా చాలానే క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. ఈ డీటెయిల్స్ బయటకు వచ్చిన తర్వాతనే ఇంటర్నెట్లో ఒక మీమ్ ట్రెండ్ కూడా అయ్యింది, ఎప్స్టీన్ డిడ్ంట్ కిల్ హిమ్సెల్ఫ్. ఇది వరల్డ్ ట్రెండ్లో ఫ్రేజ్ అయింది. ఈవెన్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కూడా ఈ ఫ్రేజ్ని చాలా బాగా అప్పట్లో ఇంటర్వ్యూస్లో యూజ్ చేశారు. ఇది కేసుని కాన్స్పిరసీ లెవెల్లోకి తీసుకెళ్ళింది. మ్యాక్స్వెల్ ఒక బ్రిటిష్ సోషలిస్ట్. ఆమె తండ్రి పేరు రాబర్ట్ మ్యాక్స్వెల్, ఒక మీడియా బిజినెస్ మ్యాన్. 1990sలో ఆమె ఎప్స్టీన్కి చాలా క్లోజ్ అసోసియేట్గా పనిచేస్తూ ఎప్స్టీన్ సోషల్ సర్కిల్స్లో ఇంట్రొడక్షన్, నెట్వర్కింగ్ని చూసుకుంటూ యాక్టివ్గా ఉండేది. అంటే ఎప్స్టీన్ లైఫ్లో ఆమె ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనుకోండి. ఎప్స్టీన్ మీద విక్టిమ్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్లో మ్యాక్స్వెల్ పేరు రిపీటెడ్గా మెన్షన్ అయ్యింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మ్యాక్స్వెల్ వాళ్ళను ఎప్స్టీన్కి పరిచయం చేసిందని, మసాజ్ జాబ్ పేరుతో అట్రాక్ట్ చేసి ట్రస్ట్ బిల్డ్ చేసి తర్వాత ఎక్స్‌ప్లాయిటేషన్కి గురి చేసిందని. ఈ అలిగేషన్స్ని కోర్టులో ఎవిడెన్స్గా కూడా తీసుకున్నారు. ఎప్స్టీన్ 2019లో జైల్లో మరణించిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ ఆగలేదు. July 2, 2020లో FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మ్యాక్స్వెల్ని మళ్ళీ న్యూ హ్యాంప్షైర్ అనే ఏరియాలో అరెస్ట్ చేశారు. December 2021లో న్యూయార్క్ కోర్ట్ ట్రయల్స్ జరిగింది. కోర్టు సమయంలో చాలా విక్టిమ్స్ కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. ఈమెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్గా చూపించారు. అలాగే ఆమె తెలిసే అండర్ ఏజ్ గర్ల్స్ని రిక్రూట్ చేసుకుందని కూడా చెప్పుకొచ్చారు. December 29, 2021 జ్యూరీ మ్యాక్స్వెల్ని ముద్దాయిగా డిక్లేర్ చేసింది. 2022 జూన్లో కోర్టు ఆమెకి 20 years జైలు శిక్ష ఇచ్చింది. ఇది విక్టిమ్స్కి ఒక మేజర్ జస్టిస్ మూమెంట్గా భావించారు. మ్యాక్స్వెల్ వల్లే ఎప్స్టీన్ నెట్వర్క్ నిజంగా ఎగ్జిస్ట్ అయ్యిందని కోర్ట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. విక్టిమ్స్ యొక్క టెస్టిమోనీ అంటే సాక్ష్యం యాక్సెప్ట్ అయ్యింది. పవర్ఫుల్ సోషల్ సర్కిల్పై డౌట్ ఇంకా పెరిగింది. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఒక బుక్ కాదు, సీక్రెట్ డైరీ కాదు, లిస్ట్ కూడా కాదు. ఇది జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకి సంబంధించిన 30 లక్షల పేజీలున్న ఒక డాక్యుమెంట్ని మీడియా పెట్టిన పేరు.
అంటే కోర్ట్ కేసెస్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, ఈమెయిల్స్, ఫ్లైట్ రికార్డ్స్ లాంటి డాక్యుమెంట్స్ మొత్తం కలిసి ఎప్స్టీన్ ఫైల్స్ అంటున్నారు. ఎప్స్టీన్ మీద 2005 ఫ్లోరిడా కేస్, 2008 ప్లీ డీల్, 2019 ఫెడరల్ కేస్, విక్టిమ్ సివిల్ కేస్, మ్యాక్స్వెల్ ట్రయల్, ఇన్ని కేసెస్ జరిగినప్పుడు కోర్టులో చాలా డాక్యుమెంట్స్ సబ్మిట్ అవ్వబడ్డాయి. నార్మల్గా పబ్లిక్కి పూర్తిగా కనిపించవు, కానీ కొంతకాలం తర్వాత కోర్ట్ ఆర్డర్స్ వల్ల కొన్ని డాక్యుమెంట్స్ పబ్లిక్లోకి రిలీజ్ చేశారు. దాన్నే అన్సీల్డ్ డాక్యుమెంట్స్ అంటారు. అలా రిలీజ్ అయిన డాక్యుమెంట్స్కి వేరే పేరే ఈ ఎప్స్టీన్ ఫైల్స్. ఎప్స్టీన్ ఫైల్స్లో ఏమేమి ఉంటాయో జనరల్గా ఓ రకమైన విషయాలు ఉంటాయి. విక్టిమ్ స్టేట్మెంట్స్, వాళ్ళు కోర్టులో చెప్పిన వివరాలు, కాంటాక్ట్ లిస్ట్, అతని ఫోన్ బుక్లో ఉన్న పేర్లు, ఫ్లైట్ లాగ్స్, ప్రైవేట్ జెట్లో ప్రయాణించిన వారి రికార్డ్స్, ఈమెయిల్స్ అండ్ మెసేజెస్, కోర్ట్ ఆర్గ్యుమెంట్స్, అలాగే ఇన్వెస్టిగేషన్ నోట్స్. మరి ఎందుకు ఇది ఇంత వైరల్ అయ్యిందంటే కొన్ని పవర్ఫుల్ పర్సనాలిటీస్ పేర్లు డాక్యుమెంట్స్లో కనిపించడం, పబ్లిక్ క్యూరియాసిటీ, ఎప్స్టీన్ జైల్ డెత్ ముందు నుండే అనుమానాస్పదంగా అనిపించడం, ఇవి రీజన్స్. ఎప్స్టీన్ యుఎస్ వర్జిన్ ఐలాండ్స్లో ఒక ప్రైవేట్ ఐలాండ్ని కొనుక్కున్నాడు. దాని పేరు లిటిల్ సెయింట్ జేమ్స్. మీడియా తర్వాత దాన్ని ఎప్స్టీన్ ఐలాండ్గా పిలవడం మొదలుపెట్టింది. కోర్ట్ డాక్యుమెంట్స్ అలాగే విక్టిమ్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం అండర్ ఏజ్ గర్ల్స్ని ఈ ఐలాండ్లోకి తీసుకొని వెళ్ళి మసాజ్ జాబ్ పేరుతో రిక్రూట్ చేశారని, ట్రస్ట్ బిల్ చేసి గిఫ్ట్స్ ఇచ్చి తర్వాత క్రమంగా వాళ్ళని కంట్రోల్లోకి తీసుకున్నారని చెప్పుకొచ్చారు. పవర్ఫుల్ గెస్ట్స్ అక్కడికి వచ్చేవారని ఫ్లైట్ లాగ్స్ చూపించాయి. ఇప్పుడు మనం కొన్ని పేర్లు విని షాక్ గురవుతున్నాం కదా, లైక్ మైకల్ జాక్సన్, బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, స్టీఫెన్ హాకింగ్, బిల్ గేట్స్, అలాగే పెద్ద సెలబ్రిటీస్, మరియు డొనాల్డ్ ట్రంప్. అండ్ ఎప్స్టీన్, డొనాల్డ్ ట్రంప్ 1990స్లో అలాగే ఎర్లీ 2000స్లో సోషల్ సర్కిల్స్లో కలిసి తిరిగిన వాళ్ళు. చాలా పబ్లిక్లో ఫొటోస్ అండ్ పార్టీ అపీరెన్సెస్ ఉన్న వ్యక్తులు. ట్రంప్ 2002లో ఇంటర్వ్యూలో ఎప్స్టీన్ గురించి పాజిటివ్ కమెంట్స్ ఇచ్చాడు. లేటర్ 2000స్లో వాళ్ళ ఫ్రెండ్షిప్ కట్ అయిందని చాలా వార్తలు వచ్చాయి. అలాగే ఎప్స్టీన్ కేస్ డాక్యుమెంట్స్లో నరేంద్ర మోదీ గారి పేరు ఇన్వాల్వ్ అయినట్టు ప్రూవ్ అవ్వలేదు. సోషల్ మీడియాలో రూమర్స్ సర్క్యులేట్ అయ్యాయి కానీ కన్ఫర్మ్ లింక్ లేదు. ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఎప్స్టీన్ పవర్ఫుల్ కనెక్షన్స్ కలిగిన వ్యక్తి. బిజినెస్ లీడర్స్, పాలిటీషియన్స్, సెలబ్రిటీస్. 2008లో అతనికి వచ్చిన స్వీట్ హార్ట్ డీల్ చాలామందిని షాక్కి గురి చేసింది. సాధారణ వ్యక్తి అయితే ఇలాంటి డీల్స్ ఏవి రావు కదా, మీరే చెప్పండి. అతని మరణం తర్వాత కోర్ట్ డాక్యుమెంట్స్ బయటికి రావడం మొదలైంది. ఫ్లైట్ లాగ్ లిస్ట్, విక్టిమ్ స్టేట్మెంట్స్, కాంటాక్ట్ లిస్ట్, కొన్ని పవర్ఫుల్ పేర్లు మెన్షన్ అయ్యాయి. ఎప్స్టీన్ స్టోరీ ఇంతటితో క్లోజ్ అయిందా లేదా ఇంకా ముందుకు వెళ్తుందా, మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో తెలపండి. ఎప్స్టీన్ కేసులో ఆల్రెడీ సీరియస్ ఛార్జెస్ ఉన్నాయి. అండర్ ఏజ్ గర్ల్స్ ట్రాఫికింగ్ అలిగేషన్స్, పవర్ఫుల్ వ్యక్తులు మెన్షన్ కావడం, ఒక ఐసోలేటెడ్ ఐలాండ్, జైల్ డెత్ మిస్టరీ, ప్రైవేట్ జెట్, ఇలా అన్నీ కూడా పబ్లిక్ని ఒక డార్క్ ఇమాజినేషన్ వైపు తీసుకెళ్ళాయి. అలాగే సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. సటానిక్ రిచువల్స్ అంటే డార్క్ మ్యాజిక్ పూజలు చేయడం, హ్యూమన్ సాక్రిఫైసెస్ లాంటి చిన్నపిల్లలను బలి ఇవ్వడం, అలాగే అందరినీ వణుకు పుట్టించే విషయం కెనబాలిజం అంటే మనుషుల మాంసాన్ని తినడం, ఇలాంటివన్నీ చాలా వరకు మనకి సర్క్యులేట్ అవుతున్నాయి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు గ్యాబ్రియల్ రికో. ఈమె 21 ఇయర్స్ మెక్సికన్ మోడల్. తను అలా బయటపడడానికి కారణం తను అటెండ్ అయిన ఒక పార్టీ. ఆ పార్టీలో ఆమె చూసిన ఇన్సిడెంట్ అలాగే షూట్ చేసిన ఈ వీడియో తర్వాత ఆమెకు ఎక్కడా కనపడకుండా పోయింది. ఇది ఎప్స్టీన్ ఫైల్స్లో ఒక భాగమే అని కొంతమంది ఈ కేసుని ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్న కొన్ని హిడెన్ గ్రూప్స్కి కనెక్ట్ చేస్తున్నారు. ఈ వీడియోస్, బ్లాగ్స్, అనానిమస్ పోస్ట్స్ అన్నీ వేగంగా అందుకే వైరల్ అవుతున్నాయి. అఫీషియల్ FBI రిపోర్ట్స్లో ఈ స్పెసిఫిక్ అలిగేషన్స్కి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్స్ కానీ ప్రూఫ్స్ కానీ లేవు. కోర్ట్ ఛార్జెస్లో కూడా ఈ విషయం ఇంకా ఎక్కడ ఫ్రేమ్ అవ్వలేదు. కానీ మిస్టరీ ప్లస్ సీక్రెసీ ఉన్నప్పుడు రూమర్స్ అనేవి ఆటోమేటికలీ గ్రో అవుతాయి. ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇమాజినేషన్ గ్యాప్స్ని ఫిల్ చేస్తుంది. కాబట్టి వెరిఫైడ్ ఎవిడెన్స్ ఏది, ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న థియరీస్ ఏది? జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోయాడు. ఎప్స్టీన్ కేసులో ఫైల్ సీల్ చేయొచ్చు, కానీ క్వశ్చన్ సీల్ చేయలేరు. మీకు ఈ కేసులో బిగ్గెస్ట్ డౌట్ ఏదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ఇంటెన్స్ టాపిక్తోని మరింత డెప్త్గా డైవ్ అవుదాం. అంటిల్ దెన్ స్టే అవేర్, స్టే క్వశ్చనింగ్.